హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బొంబాయి రవ్వతో కేసరి. ఈ కేసరి స్వీటుగా, సాఫ్ట్గా, పర్ఫెక్ట్ కొలతలతో రావాలంటే ఇలా చేసి చూడండి. సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి ఎంత వేసుకుంటే కేసరి అనేది అంత టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి వేడయ్యాక కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. రవ్వ అనేది మాడిపోకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పక్కనైతే 3 కప్పుల వాటర్ని తీసుకొని వేడి చేయండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పోసి వేడి చేసుకోవాలి. రవ్వ అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే వేడి చేసిన వాటర్ని యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా రవ్వ దగ్గర పడ్డాక 1.5 కప్పుల పంచదారని వేసుకోవాలి. మీరైతే అన్నీ కూడా సేమ్ కప్పుతో తీసుకోండి. స్వీటు బాగా ఇష్టమైన వాళ్ళైతే షుగర్ ఎక్కువైనా వేసుకోవచ్చండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ వేశారో అదే కప్పుతో షుగర్ కూడా వేసుకోవాలండి. ఇలా పంచదార రవ్వ కలిసేలాగా బాగా కలుపుకోండి. రవ్వ అనేది ముద్దలుగా లేకుండా మొత్తం షుగర్లో కలిసిపోవాలి. షుగర్ అంతా కలిసాక ఇప్పుడైతే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు. నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతేనే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడైతే 1 స్పూన్ ఇలాచీ వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇలాచీ ఫుడ్ కలర్ కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇలా మొత్తం బాగా కలుపుకుంటేనే కేసరి అనేది చాలా టేస్ట్గా, స్వీట్గా ఉంటుందండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఖమ్మం అమ్మాయి అండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరైతే మీకు నచ్చిన డ్రై
ఈ కేసరి అనేది బొంబాయి రవ్వతో కాకుండా గోధుమ రవ్వతో అయినా చేసుకోవచ్చండి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ చక్కెరకి బదులు బెల్లాన్నైనా వేసి చేసుకోవచ్చండి. ఇలా సాఫ్ట్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ఈ కేసరిని తీసుకోవాలి. ఈ రవ్వ కేసరి ప్రసాదానికి స్వీట్ ఇష్టమైన వాళ్ళకి చాలా బాగుంటుందండి. కేవలం 10 నిమిషాలలో సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.